హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 33వ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆశ్లేష నక్షత్రం 1వ పాదం కర్కాటక రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి. ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. గణము రాక్షస గణము. శ్లోకము యుగాధికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపచ్చ సహస్రజిదనంతజిత్. యుగాధికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపచ్చ సహస్రజిదనంతజిత్. యుగాధికృత్ యుగావర్తః నైకమాయః మహాశనః అదృశ్యః వ్యక్తరూపః సహస్రజిత్ అనంతజిత్. తాత్పర్యం: యుగారంభకుడు అంటే యుగాన్ని ఆరంభింపచేసేవాడు విష్ణువే. కాలచక్రాన్ని వర్తింపజేయువాడు. అనేక మాయ రూపాలు కలవాడు. కల్పాంతంలో సర్వాన్ని మృంగువాడు. కనిపించనివాడు అనగా ఇంద్రియాలచే గ్రహింపబడనివాడు. వ్యక్తరూపుడు. జగత్తుకు స్థూల రూపంలో ఆయన వ్యక్తమవుతాడు కాబట్టి వ్యక్తరూపుడు. యుద్ధరంగంలో దేవతల శత్రువులను అనేక మందిని జయించినవాడు. అన్ని కాలాలలో అంతటా అనంత శక్తిమంతుడై విజయాలను సాధించువాడు శ్రీమన్నారాయణుడు.